ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కేసీఆర్ తో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. పొత్తుపై త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ఈ భేటీలో హరీష్ రావు, ప్రశాంత్, సుమన్ అలాగే బీఎస్పీ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రస్తుతం ఇప్పటి వరకు నేను మాట్లాడలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం మాట్లాడాను, ఆవిడ్ని కలిశానని చెప్పారు. ఇక సీట్ల పంపకాల సంగతి త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. ఇద్దరూ కూడా పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం రెండు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. అయితే సీట్ల పంపకాలు ఏ నియోజకవర్గాల్లో ఎవరు నిలబడతారు దీనికి సంబంధించి మాత్రం త్వరలో ఒక క్లారిటీ ఇస్తాము అని ప్రకటిస్తాము అని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు కలిసి పనిచేయాలని, కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. బీఆర్ఎస్ తో కలిసి బీఎస్పీ వెళ్లబోతోంది. కేసీఆర్ తో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే సీట్ల పంపకాల సంగతి మాత్రం ప్రస్తుతానికి డిస్కస్ చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఇద్దరు కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం కలిసి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే కేసీఆర్ ప్రస్తుతానికి బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడలేదని చెప్పారు. రేపు ఆవిడతో కలిసి మాట్లాడతానని కేసీఆర్ ప్రకటించారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. మాయావతి గారు మాట్లాడారు. సో అది కేసీఆర్ చెప్తున్న విషయం. మాయావతితో నేను మాట్లాడలేదు, కానీ మాయావతి దగ్గర నుండి బీఎస్పీ అధినేత్రి మాయావతి నుండి ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తరువాత ప్రవీణ్ కుమార్ నాతో కలిశారు, నాతో మాట్లాడారని, ఆ మేరకే రెండు పార్టీలు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. సీట్ల పంపకాలు, సీట్ల షేరింగ్ కి సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి వెళ్లబోతున్నారు. బీఎస్పీ అలానే బీఆర్ఎస్ రెండు పొత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. త్వరలోనే పంపకాలకు సంబంధించి ఒక ప్రకటన చెప్తామని కేసీఆర్ తెలియజేశారు. రేపు బీఎస్పీ చీఫ్ మాయావతితో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మాయావతితో మాట్లాడిన తరువాతే నేను ప్రతిపాదన పెట్టానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా బీజేపీలానే తయారైంది, సో రాష్ట్రానికి ముప్పు ఉంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మా రెండు పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మరి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ
కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాము. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు అంటే సీట్ల మీద ఏమి క్లారిటీ లేదా సార్? వాళ్ళు ఎన్ని పొడి చేస్తారు రేపు అనుకుంటాం లేదు. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికలీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు మీరు కూడా సస్పెన్స్ ఉండదు కదా. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు ఏ మేరకు కలిసి వస్తుంది అంటారు? ఇంతకుముందు ఇద్దరు అధినేతలు మాట్లాడుతున్నట్లుగా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఇద్దరు కలిసామంటూ ఇద్దరు కూడా చెప్పుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు తీవ్ర విమర్శలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగాయి, బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ మధ్య జరిగాయి. కానీ ఇప్పుడు పొత్తు కుదిరింది. ఆ పొత్తులో ఎన్ని సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ సీట్లు బీఎస్పీకి కేటాయిస్తారు, బీఎస్పీకి సంబంధించినటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ పోటీ చేస్తారన్న దానికి కేసీఆర్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్లో పోటీ చేయొచ్చు, పెద్దపల్లిలో పోటీ చేయొచ్చు, లేకపోతే నాగర్ కర్నూలులో పోటీ చేయొచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడిగా ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సీట్ల పంపిణీకి సంబంధించి కొంత సస్పెన్స్ అలాగే కొనసాగనివ్వండి. ఆ సస్పెన్స్ని కొంత అప్డేషన్ తర్వాత మేము తెరదిస్తామంటూ కేసీఆర్ చెప్పారు. ఇక బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి మాయావతితో కూడా మాట్లాడతారు కేసీఆర్. మాయావతితో మాట్లాడిన తర్వాత ఇంకొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం కొంత ఇద్దరు అధినేతలు దాటవేశారు. ఈ ఎన్నికల వరకే పోతా, ఎన్నికల తర్వాత ఏ అంశాలపై ఇద్దరు కలిసి పోరాడతారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక పోరాటాలు, ప్రజా పోరాటాలు ఏమైనా ఉంటే కలిసి ఆందోళన నిర్వహిస్తారా, లేకపోతే జాతీయ స్థాయిలో వచ్చేటువంటి అంశాలపైనే కలిసి పోరాడతారన్న విషయాన్ని మాత్రం ముందు తెలుస్తుందంటూ ఇద్దరు ఆ అంశాన్ని దాటవేశారు. ప్రస్తుతానికైతే చర్చలు ముగిశాయి. కేసీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఇప్పటికీ కేసీఆర్ ఇంట్లో ఉన్నారు. మిగతా నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆయనకు నాగర్ కర్నూలు లేదా పెద్దపల్లి, వరంగల్ ఈ 3 సీట్లలో ఏదో ఒక సీట్ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల బీఎస్పీ పూర్తి మద్దతును బీఆర్ఎస్కి అందిస్తుంది. కొంత బీఎస్పీతో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి స్వారో సంస్థకు ఉన్నటువంటి కొంత పట్టు కావచ్చు, ఇదంతా బీఆర్ఎస్కు ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. దళిత ఓట్ బ్యాంకు టర్న్అవుట్ అయ్యేటువంటి అంశం కూడా దీంట్లో మనం గమనించవచ్చు. ఎస్ రాకేష్, మొత్తానికి బీఆర్ఎస్ బీఎస్పీ రెండు కలిసి నడవాలనైతే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తుపై త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి.